నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. ప్రీవియస్‌గా మేషరాశి అక్టోబర్‌లో ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడుకున్నామండి. సో, ఎలాగో స్పిరిచువల్ సీజన్, అమ్మవారి కృపా కటాక్షాలు కూడా చాలా మందికి కావాలనుకుంటారు. అండ్ ఆ కృపా కటాక్షాలు వృషభ రాశి మీద ఏ విధంగా ఉందో, అక్టోబర్‌లో వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో, ఏ విధంగా ఉంటుంది? సో వృషభ రాశి అండి, వీళ్ళకి కళలకి ఏ పని చేసినా కళాత్మకంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా చేయటం, పట్టుదలగా చేయటం, అందరూ తన వాళ్ళు అనుకొని కలిపిపోయే మనస్తత్వం గల వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళండి. ఇలాంటి వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ 2024 మాసానికి సంబంధించి గోచార ఫలితం ఎలా ఉందో మనం చూద్దాం. అక్టోబర్ మంత్ అనగానే మనకి దసరా హాలిడేస్, ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తుంటాయి, దేవీ నవరాత్రులు. ఆ తర్వాత వెంటనే మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ మాసం, తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక రకంగా పెద్ద పెద్ద పండుగలన్నీ ఈ మంత్లోనే ఉన్నాయి అనమాట. ఇంత విశిష్టమైన అక్టోబర్ మంత్లో వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళకి గోచారం వచ్చేటప్పటికి అంటే గ్రహాల యొక్క స్థితి, అటు ప్లానెట్స్ మూవ్మెంట్ కానీ మనం చూసుకుంటే సూర్యుడు 17వ తారీఖున తులారాశిలోను, తర్వాత మెర్క్యూరీ 10వ తారీఖున అదే తులారాశిలోకి ఎంటర్ అవుతున్నారు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలోకి 13వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నారండి. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 20వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నారు. ఈ ప్లానెట్స్ దానికి ముందు దాని తర్వాత వాళ్ళకి ఆ మంత్ వైజ్ కానీ మనం చూసుకుంటే ఎలా ఉంటుందండి వృషభ రాశి వారికి. ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి ఏ నక్షత్రాలు ఉంటే మనం చూస్తాం. వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు, మొత్తం వీళ్ళంతా కృతిక వృషభ రాశిని మనం అనుకుంటారు. మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, ఏ, ఓ ఈ లెటర్స్ వాళ్ళ పేరు కనుక ఫస్ట్ లెటరు లేదంటే మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న పేర్లు అందరూ మనకి వృషభ రాశి కింద వస్తారని మనకు చెప్తారు. వీళ్ళకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి మనకి పురాతన గ్రంథాల్లో చెప్పారంటే, అంటే సంక్షిప్తంగా వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉంటాయో చిన్న మాటలో చెప్తారు. దాని ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి 17th ముందు 17th తర్వాత, ఎందుకంటే సూర్యుడు 17th మారుతున్నాడు కాబట్టి మనకి గ్రహరాజు సూర్యుడు కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 17th ముందు ఎలా ఉంటుందంటే కొంచెం ప్రాపర్టీ ఎక్కడో విషయాల్లో పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇంట్లో భార్యలతోటి బిడ్డలతోటి కొంచెం గొడవలు పడే అవకాశంగా ఉంది. టోటల్గా చూసుకుంటే అంత సరైన అనుకూలమైన టైం కాదు వాళ్ళది. కానీ సూర్యుడుగా ఉంది కొంచెం ఏ విషయంలో చూసినా అంత టఫ్గా ఉంది వీళ్ళకి. యాక్చువల్గా వృషభ రాశి వాళ్ళకే కొంచెం టఫ్గా ఉంది ఈ సంవత్సరం అంతా. అందులో ఈ మంత్ కొంచెం వీళ్ళకి టఫ్గా ఉంది. అందుకని వీళ్ళు దేవి నవరాత్రులు కరెక్ట్గా జాగ్రత్తగా చేస్తే అమ్మవారి కృప వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే 17th తర్వాత నాకు ఎదురు లేదన్నట్టు ఉంటారు. శత్రువులతో అంతంది లేకుండా చేసేస్తారు అనమాట. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దెబ్బకి ఎవరు వెళ్ళిపోతారు. తర్వాత విపరీతమైన ధనలాభం ఉంది. అందుకని దేవాలయ నవరాత్రులు ఫస్ట్ 10 daysలో కనుక చేస్తే మళ్ళీ ఈ మొత్తం ఫుల్లీ ఎంజాయ్ చేసేస్తారు. అందుకని విజయం సక్సెస్ వస్తుంది. తర్వాత అయితే లేడీస్తో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, బట్ ఏ విధంగా చూసుకున్నా 17 తర్వాత వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే 6th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల చాలా బాగుంటుందని మనం చెప్తారనమాట. మనకి మూర్తి నిర్ణయం ప్రకారం చూసుకుంటే 6th హౌస్లో 17th నుంచి ఉన్నారు కాబట్టి తర్వాత దానికి ఎలా ఉంటుందండి వీళ్ళకి రకంగా చూసుకుంటే 17th ఆస్పెక్ట్ కూడా ఉంది, తర్వాత పొజిషన్ కూడా ఉంది. వీళ్ళకి ధన నష్టం ఎక్కువగా ఉంది, తర్వాత జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, వాతము, తర్వాత అన్ని కార్యాలకు విఘ్నం కలిగితే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పెద్దవాళ్ళు కనుక ఎవరైనా కనుక ఇంట్లో ఉంటే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనకి 12th హౌస్లో కూడా ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం బంధువులతో రోగాలు, ధన వ్యయము, ప్రాణం పోయేంత ఇబ్బందులు, మిత్రవైరము, జ్వరాలు, విచారం ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ ఇందులో మీరు చెప్పింది కీ పాయింట్ ఒకటి ఉంది, తండ్రితో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పారు. అవునండి, కరెక్ట్. సో కొంచెం జాగ్రత్త పడండి వృషభ రాశి వారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో తర్వాత సూర్యుడు వీళ్ళకి మార్స్ వచ్చేటప్పటికి మిక్స్డ్గా ఉందండి. ఒక రకంగా చెప్పండి కొన్నిట్లో చాలా బాగుంది, కొన్నిట్లో బాగాలేదని చెప్పుకోవాలి. మనం మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి మారుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వేద కూడా ఉండటం వల్ల కొంచెం దేహంలో బలం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. మనసులో శంకలు ఉంటాయి, చేపట్టిన పనులన్నీ చెడిపోతూ ఉంటాయి, దుర్మార్గులతో సహవాసం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బ్యాడ్ కంపానియన్, అనవసరమైన నైట్ అవుట్లు చేయటం, ఎవరితో పడితే వాళ్ళు తిరగటం, వాళ్ళ ద్వారా వీళ్ళకి హెల్త్ పాడవటం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారులతో అసంతృప్తిగా ఉంటారు, శత్రు భయంగా ఉంటారు, వీళ్ళు కొంచెం కఠినంగా కూడా మాట్లాడతారండి. అందుకే ఈ విషయంలో ధన నష్టము, అవమానాలు, తర్వాత ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇది 5వ ఇంట్లో కూడా ఉండటం వల్ల అకాల భోజనం చేస్తారు. తర్వాత పాప పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయి, శత్రువులతో బాధలు, కోపం అధిక వస్తుంది, పుత్రులతో విరోధము. ఏ విధంగా చూసుకున్నా కానీ చాలా మార్క్స్ వచ్చేటప్పటికి అంత అనుకూలమైన టైంగా లేదని వాళ్ళకి చెప్పుకోవాలి. తర్వాత 9th హౌస్లో ఉండడం వల్ల అన్నానికి, వస్త్రాలకి, ఫాదర్లతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వృధా ప్రయాణాలు, ఆందోళన కలిగించే సమస్య ఎక్కువగా ఉంది వీళ్ళకి మనకి కుజుడు వల్ల. అయితే కుజుడు 20th మళ్ళీ మారిపోవటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇదే కుజుడు ఫస్ట్ 20 days ఇబ్బంది పెట్టిన తర్వాత లాస్ట్లో 10 days మంత్ ఎండ్లో మాత్రం సూపర్ రిజల్ట్స్ ఇస్తున్నారు. అందుకని ఫస్ట్ 20 days కొంచెం సహనంగా ఉంటే
మీ సహనానికి రిజల్ట్ 20th నుంచి 30th వరకు వస్తుంది. ఎలా వస్తుందంటే ధనలాభం వస్తుంది, వస్త్ర ధన ధాన్య లాభం, బట్టలు వస్తాయి, ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, కీర్తి వస్తుంది, మనసుకు సుఖం వస్తుంది, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు, నూతన వస్తువులు కొంటారు, వివాదరహితంగా శత్రుపీడ లేకుండా ఉంటారు, అన్ని అనుకూలంగా వచ్చే టైం వచ్చేస్తాయి. ఎప్పటి నుంచి అంటే October 20th వరకు వాళ్ళకి సూపర్ టైం అని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. అయితే దానికి ముందు ఒక 10 days వీళ్ళు సహనంగా ఉండాలి. తర్వాత వీళ్ళు 10th హౌస్ని కూడా మారుతూ చూడటం వల్ల ఏమవుతుందంటే కొంచెం తిండి తినే విషయంలో జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కార్య విఘ్నం కలిగి శత్రుత్వం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అది ఆ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళకి సరిగా లేదని మనం చెప్పుకోవాలి. మనకి శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల భార్యతోటి బంధువులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది. పర్టికులర్ స్త్రీలతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అదే శుక్రుడు 1st హౌస్ను కూడా చూడటం వల్ల వీళ్ళకి ధనలాభం చాలా బాగుంది. ఎక్కడి నుంచి అంటే October 30th నుంచి డేట్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ధనలాభం బాగుంది, మనసు సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీలతో సుఖపడే ఛాన్సెస్ ఉన్నాయి. చేసే పనుల వల్ల ధనలాభము, నూతన వస్త్ర లాభము, సుఖము, విద్యాభివృద్ధి, అనుకున్న పనులన్నీ పూర్తి కావటం, అలాంటి గొప్ప విషయాలన్నీ చెప్పేసి వీళ్ళకి మనకు కలుగుతూ ఉన్నాయి. సో కొన్ని విషయాల్లో బాగలేదు, కొన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి. స్త్రీలతో బాగుంది, కానీ స్త్రీలకు ఇంట్లో ఉండే లేడీస్తో గొడవలే అవకాశం ఉంది, బయట నుంచి వచ్చే స్త్రీలతో సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని ఎవరితో ఎలా ఉండాలనేది కొంచెం చోట్ల చక్కగా ఉండాలని ప్లాన్ చేసుకోవడానికి ఈ రాశి ఫలాలు ఉపయోగపడతాయి. అయితే మనకి అంగగోచారం అని చెప్పేసి నక్షత్రం వైజ్ ఇంకా ఫర్దర్ బైఫర్కేషన్ ఇచ్చారు. వీళ్ళకి చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే మనకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకున్నాం. అయితే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ఏమున్నాయంటే వీళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చేసి ఉన్న అధికారులతోటి మంచి సత్సంబాలు మెయింటైన్ చేసి వాళ్ళ నుంచి మన్ననలు, గౌరవాలు, తర్వాత గౌరవము, అవార్డులు, రివార్డులు పొందే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అలానే ధనలాభం విపరీతంగా ఉంది. ఒకే ఒక విషయంలో వీళ్ళు ఎక్కడో ఒక సందిగ్ధతలో పడిపోతారు, బంధనం అంటారు.